అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. అదే మనము ఏదైనా అయిపోయిన తర్వాతే మంచి చెప్తాం పక్కన వాళ్ళకి. అంటే అక్కడ చూసేసి వచ్చిన తర్వాత ఇది చెప్తే వీళ్ళైనా బాగుపడతారు అనే ఒక ఆలోచన ఉంటది కదా, అలా అనుకున్నాను. మా మామ పిల్లలు ఉన్నారు, మా మేనమామ పిల్లలు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా, అంటే నా టీనేజ్ అప్పుడు చిన్న పిల్లలు అనమాట. వాళ్ళు స్కూల్ డేస్ నుంచి కూడా చెప్పేవాడిని అనమాట లైఫ్ అంటే ఏంటి. పాపం వాళ్ళు బాగా చదువుకుని, ఒక అబ్బాయి డాక్టరు, ఒక అబ్బాయి ఇంజనీరు. మాతో పాటు వీడియోస్ చేస్తాను చరణ్ అనే అబ్బాయి ఇంజనీర్ అనమాట. ఇంజనీర్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళ అన్న వచ్చేసి డాక్టరు. సో ఇంకొక మా మేనమా కొడుకు వచ్చేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నాడు. అదే చెప్తాను కదా, ప్రతి ఒక్కరికి నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నాకు పరిచయం అయితే వాళ్ళకి చెప్పేది ఫస్ట్ లైఫ్ గురించే. లైఫ్ గురించి సెట్ అవ్వండి, ముందు చూసుకోండి, లైఫ్ ఏంటి, అసలు మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు దాని వైపు అడుగులేయండి. అంతేగాని మీ ఏదో మా ఫ్రెండ్స్ ఇటు వెళ్తున్నారు నేను ఇటు వెళ్తాను అలా లైఫ్ ను వేస్ట్ చేసుకోవాకండి. ఓకే కాదన్నా, ఇప్పుడు జాబ్ చేస్తున్నారు, ఇవన్నీ సపరేట్ కదా, అసలు యూట్యూబ్ ఇంకో ప్లాట్ఫామ్ పూర్తిగా. ఎందుకని యూట్యూబ్ ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? యూట్యూబ్ ఇంట్రెస్ట్ అనేం కాదమ్మా, యాక్చువల్గా నేను స్కూల్ డేస్లో నాటకాలే వేసానమ్మా. సో నేను 9th క్లాస్లో శారీ కట్టుకుని అమ్మాయి మాదిరిగా డ్యాన్స్ కూడా వేసినాడు ఫేర్వెల్కి. సో అప్పటి నుంచి కూడా నాకు ఆ పిచ్చింది. అంటే నేను చెప్పేది ఒక 25 years బ్యాక్, ఇప్పుడు కాదు 25 years బ్యాక్ అనమాట. అప్పట్లో మొబైల్స్ ఎవరికి ఉండేవి అసలు లేదు, మొబైల్ అనేది తెలియదు లేండి. సో ఇంకా అది 10th తర్వాత ఇంకా యాజ్ లైఫ్లో పడిన తర్వాత ఇంకా లైఫ్ మీదే పడింది, కానీ మనకు అది వదిలేసుకున్నాం. మనకంటూ ఒకటి ఇంట్రెస్ట్ ఉంది అనేది వదిలేసుకున్నాను. అలాగా దాని మీద ఆశ లేకుండా ఉంది. తర్వాత మా ఊర్లో యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఈ అబ్బాయి 999 ఇండియా జయకృష్ణ అనే అబ్బాయి పెట్టుకున్నాడు. అప్పటికి నాకు తెలియదు, మాకు మ్యూచువల్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి స్టేటస్ పెట్టుకున్నాడు ఇట్లా చూడండి అనేటట్లు. స్టేటస్ లో పెట్టుకుంటే ఓపెన్ చేసి చూశాను. ఓకే ఇతను ఎవడో కష్టపడుతున్నాడు, కాకపోతే కొంచెం బాగా చేస్తే బాగుంటది అని చెప్పేసి ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే ఆ అబ్బాయి తీసుకొచ్చి పరిచయం చేశాడు అన్నమాట. ఆ విధంగా జయకృష్ణ గారు పరిచయం చేశారు మిమ్మల్ని. అలా పరిచయం చేయడం వల్ల మాకు పరిచయం ఉంది. లేదంటే అంతకు ముందు ఏంటంటే మాకు అంటే ఈ అబ్బాయి పరిచయం కావచ్చు, ఫ్యామిలీ పరంగా అయితే వాళ్ళ అమ్మగారు కానీ మా అమ్మగారు చాలా అంతకుముందు ఒక 5 years 10 years నుంచి కూడా క్లోజ్ అనమాట. అప్పటికి వీళ్ళు ఇంకా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు అనమాట. సో అబ్బాయి అనేది తెలియదు నాకు. సో ఫ్యామిలీ పరంగా అయితే అంతకుముందు 10 ఏళ్ళ నుంచి కూడా పరిచయమే. ఈ అబ్బాయి అయితే ఫేస్ టు ఫేస్ పరిచయం అయింది ఇంకొక అబ్బాయి ద్వారా. ఏ ఇయర్ లో ఎగ్జాక్ట్లీ అని ఏం కాదు కానీ ఒక 3.5 years అయిపోయింది. ఇప్పటికి 3.5 years బ్యాక్, నియర్లీ 4 years, 3.5 years పైన అయిపోయింది. తనకు పరిచయం అయ్యారు అంటే ఇంట్రెస్ట్ ఏంటి, వీడియోస్ చేద్దామనా లేకపోతే ఇంకేమన్నా? లేదమ్మా, చెప్పాను కదా ఆ అబ్బాయి ఏంటంటే ఆల్రెడీ కంటెంట్ కాదు కానీ ఎక్కువ వీడియోస్ ఏంటంటే సినిమాలవి స్పూఫ్ టైప్ అలా చేస్తా ఉన్నాడు. సో కంటెంట్ ఏదైనా బాగా చేస్తే బాగుంటుంది. నేను చెప్పాను కదా నాకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉండిందని. సో నేను కంటెంట్ చెప్తాను చేసుకోండి అని చెప్పేసి అలాగే నేను ఒక 2.5 years పైనే నేను అబ్బాయి కంటెంట్ అంటే రెగ్యులర్ గాని కాదు కానీ మాక్సిమం ఒక 30% దాకా చెప్పుంటాను. అంటే ఏ చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. నాకు ఎప్పుడన్నా హాలిడేస్ కానీ సండే కానీ అలా ఉన్నప్పుడు నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను కూడా చేశాను అనమాట. అప్పుడు బావ అనేది పరిచయం, వీడియోస్ లో బావ అని పరిచయం అయింది. మీరు కంటెంట్ ఇచ్చేవాళ్ళ? చెప్తున్నాను కదా నాకు చాలా ఇంట్రెస్ట్. అంతకుముందు నేను నవరత్నాల బ్యాచ్ లో ఇప్పుడు సాఫ్ట్వేర్ బాలా అనే అబ్బాయి ఉన్నాడు కదా, యువర్స్ బాలా అబ్బాయి కొత్తగా ఛానల్ ఉంది. ఆ అబ్బాయి కూడా ఛాన్స్ సార్లు అడిగాను అనమాట. అంటే అప్పుడు నవరత్నాల బ్యాచ్ చాలా ఫేమస్. ఆ అబ్బాయి కూడా రే నాకు కంటెంట్ ఇష్టము, అంటే నేను చెప్తాను మీరు ఒకసారి చెయ్యండి నా అంటే నా కంటెంట్ స్క్రీన్ మీద చూసుకోవాలని ఇంట్రెస్ట్ అనమాట. అంటే లాస్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేశాను జయకృష్ణ గారిని. అప్పుడు కంటెంట్ గురించి లేకపోతే తన ఛానల్ గురించి ఎప్పుడు పూర్తిగా తను మాత్రమే చేసుకున్నారని చెప్పారు. ఆ రోజు ఫ్రెండ్స్ వస్తే వాళ్ళు హెల్ప్ చేశారని కూడా చెప్పారు. మీ గురించి మీరు చేశారని ఎప్పుడు చెప్పలేదు నాకు. అవునమ్మా, ఒకసారి 1 lakh subscribers అనమాట. అంటే మా లొకాలిటీలో 1 lakh subscribers వచ్చినప్పుడు మేము పెద్ద పండగ మాది చేసాం. కేక్ కట్ చేసి వీడియో ఉంది అతని ఛానల్లోనే. అది ఇప్పటికీ 3,500 అంటే అంత తక్కువ మంది చూసారు కాబట్టి నేనేంటో తెలియదు. అది జరిగి నియర్లీ 3 years పైన అయిపోయి ఉంటది. ఒకసారి చూస్తే అక్కడ నేను కనపడతాను. అప్పుడు బావ అనేది తెలియదు కదా, సురేష్ అంటే ఎవరికి పెద్ద తెలిసి ఉండకపోవచ్చు. ఇవే అతను ప్లే బటన్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఫస్ట్ నా పేరే చెప్పి ఉంటాడు. ఒకసారి చూస్తే తెలుస్తుందమ్మా మీకు. ఏమైనా కంటెంట్ క్రియేటర్ సురేష్ అని చెప్పుంటారా? చూడండి అమ్మా,
ఓకే నాన్న వీడియో అంటే నేను చెప్పడం ఎందుకు, ఓకే నేను వీడియో ఒకటి ఇక్కడ అంటే ఇప్పుడు నేను చెప్పానంటే నేనేదో చెప్పాను అనుకుంటారు కదా, అతను తను చెప్పి ఉంటాడు కదా, Okay. అప్పుడు నేనేంటి అనేది. మ్మ్. సో అప్పటి నుంచి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అప్పుడు కూడా మేము కేక్ కట్ చేసాం, ఓకే వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసాం, అందరం ఉన్నాం. ఆ కేక్ నేను కూడా కట్ చేశాను. ఓకే సో 1 lakh సబ్స్క్రైబర్స్ అప్పుడు ఎవరెవరు ఉన్నారా అనేది కూడా మీకు తెలిసి ఉంటుంది, తెలుస్తుంది, తెలిసి ఉంటుంది అని ఎందుకు. ఓకే సో ఆ వీడియో ఒకటి ప్లే చేద్దాం మనం ఇక్కడ. నేను కూడా చూడొచ్చు, ఆడియన్స్ కూడా చూడొచ్చు. సురేష్ అంటే మీరే కదా, మా బావ బంగారం సురేష్ పక్కన మనిషి ఉన్నది నేనే కదమ్మా, మీరే ఉన్నారు కాబట్టి సో వీళ్ళు మన కంటెంట్ వీడియోస్ కి హెల్ప్ చేసిన సురేష్ అన్నకి, హాయ్. కంటెంట్ వీడియోలకి హెల్ప్ చేస్తున్న సురేష్ అన్నకి చాలా థ్యాంక్ యూ. మరి ఏమైంది సడన్ గా? అప్పుడు మొత్తం అన్ని వీడియోస్ లో కలిసి ఉండేవాళ్ళు, ఎక్కడున్నా మాట్లాడుకునే వాళ్ళు, ప్రతి సెలబ్రేషన్ కి దగ్గర ఉండేవాళ్ళు. ఏం జరిగింది ఇద్దరికి? ఏం జరగలేదమ్మా, ఏం జరగలేదు. ఏమీ జరగలేదు. లాస్ట్ టైం నేను అడిగినప్పుడు, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు తను రాలేదు నా దగ్గరికి, అంటే చావు బతుకుల్లో ఉన్నప్పుడు కూడా రాకపోతే నా మనసు ఇరిగిపోయింది, నాకు బాధేసింది, అప్పటి నుంచే దూరం అయిపోయాం, అట్లా పెద్ద గొడవలేం లేవు అని అయితే చెప్పారు నాకు. గొడవ చెప్తున్నా కదమ్మా, అతని క్యారెక్టర్ అలాంటిది కాదు, నా క్యారెక్టర్ అలాంటిది కాదు. ఓకే ఒకరు మన వల్ల చెడిపోవాలని కోరుకునే క్యారెక్టర్లు ఇద్దరే కాదు, అదే మిస్కమ్యూనికేషన్. ఓకే నేను ఆ అబ్బాయిని లాస్ట్ టైం అంటే మాట్లాడింది December 10th. December 10th లాస్ట్ ఇయర్ December 10th నేను డైరెక్ట్ మాట్లాడాను. ఓకే అప్పుడు అతను తిరుపతికి వెళ్తానంటే మాట్లాడాను. తర్వాత కలిసింది లేదు. ఒకసారి స్టేటస్ పెట్టినాడు, అదే ఐసీయూలో ఉన్నట్టు. ఓకే అప్పుడు కాల్ చేసి మాట్లాడాను. తను ఐసీయూలో ఎందుకున్నారు మీకు తెలియదు అప్పటికి? తెలియదుమా, ఓకే ఏదో హెల్త్ ఇష్యూ అన్నారు కానీ ఎందుకన్నది తెలీదు. వాళ్ళ అమ్మ చెప్పుంటారు కదా మీకు ఫోన్ చేసి, అట్లీస్ట్ ఇట్లా ఉంది బాలేదు? లేదుమా, అలా ఏం లేదు. అంటే వాళ్ళ టెన్షన్ లో వాళ్ళు ఉండుండొచ్చు. సో నాకు తెలిసినప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా అయితే కాల్ చేసి మాట్లాడాను. ఓకే ఆ అబ్బాయి మ్యారేజ్ ఎప్పుడైందమ్మా? December 13th ఏమో, గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్ డేట్. December 17th. December 17th లైవ్ లో వాళ్ళే చెప్పారు. యా నేను 10th ఓకే అతను హాస్పిటల్ ఎప్పుడున్నాడో మాకు తెలియదు, అంటే ఎగ్జాక్ట్ డేట్ తెలీదు. సో పోస్ట్ అయితే పెట్టినాడో, డేట్ అయితే నాకు ఎగ్జాక్ట్ తెలీదు. వైజాగ్ వెళ్ళి డిసెంబర్లో పెళ్లి చేసుకుని వచ్చాడు 17th. ఓకే December 17th మధ్యలో ఎన్ని రోజులు గ్యాప్ ఉందో అది నేను ఇప్పుడు వెళ్ళలేదో మీరు తెలియాలా. December 10th మీరు కలిసారు, December 17th పెళ్లి చేసుకుని వచ్చారు, మధ్యలో ఐసీయూలో ఉన్నారు. ఎప్పుడు ఐసీయూలో ఉన్నాడు అంటే ఏ డేట్ ఐసీయూలో ఉన్నాడు, ఎప్పుడు వైజాగ్ వెళ్ళి తీసుకొని పెళ్లి చేసుకొచ్చాడు, నేను ఎప్పుడు కలవలేదు. యాక్చువల్లీ నాకు మొబైల్ కూడా అలో లేదు ఆఫీస్కి. ఓకే సో నాకు తెలిసేది ఈవినింగ్ నేను 7 ఇంటికి వచ్చిన తర్వాతనే చూసుకున్నాను. ఈవెన్ నేను కామెంట్లు కావచ్చు, ఏవైనా కావచ్చు కూడా వీడియో అప్లోడ్ చేశానంటే ఆ కామెంట్లు ఇంటికి వచ్చిన తర్వాత నేను రిప్లై ఇస్తాను. మాక్సిమం నేను నా సబ్స్క్రైబర్స్ కూడా ఒకటే చెప్తాను, నేను సండే రోజు ఖచ్చితంగా కాల్ చేయండి, నేను మాట్లాడతాను, మెసేజ్ రిప్లై ఇస్తాను. సో మిగతా రోజులు అయితే నాకు కుదరదు అనేసి. ఇప్పుడు ఏదో ఒక మనిషిని దూరం పెట్టాలంటే కారణం ఎదుకోవాలి అది చెప్పారు తప్ప, ఒకవేళ మీరైతే ఒక 2.5 years మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు, అంటే ఏ లాభం చూడకుండా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఒక చిన్న కారణమే కదా, ఏమైనా గొడవలు ఉన్నాయా లేవని చెప్పారు కదా, నేను చెప్తున్నాను గొడవలు అయితే లేవు, హాస్పిటల్లో చూడడానికి రాలేదు అనే ఒక కారణం చెప్పి దూరం పెట్టారు అంతే, దానికి మించి ఏం లేదు. అంటే అటు సైడ్ నుంచి చూస్తే అది కూడా పెద్ద కారణం అయి ఉండొచ్చు కదా, ఐసీయూలో నేను ఉంటే నన్ను చూడడానికి రానప్పుడు ఇంకా నా జీవితంలో ఉండే ఏం లాభం అనే ఒక క్వశ్చన్ అయితే రావచ్చు కదా. తప్పకుండా అమ్మా, మీరు చాలా అభిమానంగా మాట్లాడారు. నేను అదే అభిమానంతో ఫోన్ చేసి మాట్లాడినప్పుడు బాగుంది అన్నారు కదా. సో అతను ఉండేది తిరుపతిలో, హాస్పిటల్ ఉండేది తిరుపతిలో.